హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో ఆయుధ పూజ గురించి తెలుసుకుందాం. దసరా పండుగకు ఒక రోజు ముందుగా వచ్చే ఈ పండుగే ఆయుధ పూజ. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. హిందువుల్లో చాలా మంది తమ పనికి సంబంధించిన వస్తువులన్నింటినీ, ఇతర సామాగ్రిని దుర్గామాత ముందు ఉంచి పూజలు చేస్తారు. రైతులైతే కొడవల్ని, నాగల్ని ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆయుధ పూజ ఎందుకని ఇంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అర్జునుడు గాంధీవంతో పాటు భీమసేనుని గద యుద్ధానికి వెళ్లడానికి ముందు ప్రత్యేక పూజలు జరిపించారు. అలా వారు శక్తి స్వరూపాన్ని ప్రసన్నం చేసుకుని పాండవులు యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెప్తూ ఉంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహాస్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుని సంహరించిన రోజుగా చెప్తూ ఉంటారు. రాజపుత్రుడు యుద్ధ భూమికి వెళ్లే ముందు ఈ పూజ చేసేవారని, అందుకు ఈ పూజకు ప్రాధాన్యత చాలా ఎక్కువని చెప్తూ ఉంటారు. కానీ దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో ఈ పూజను మహానవమి నాడు జరుపుకుంటారు. కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఆయుధ పూజలతో పాటు సరస్వతీదేవిని కూడా ఈ రోజు పూజిస్తారు. పురాణాల ప్రకారం మహిషాసురుని చంపడానికి దుర్గామాత తన 10 చేతులతో ఆయుధాలను ఉపయోగించింది. దేవతలు ఆమెకు సమర్పించిన ఆయుధాలు ఇవి. అందుకే 9 రోజులు నిరంతరం యుద్ధం తర్వాత తల్లి మహిషాసురుని చంపినప్పుడు ఆయుధాలు దేవతలందరికీ తిరిగి ఇచ్చే ముందు ఆమె వాటిని పూజించింది. ఇది ఆయుధాలను గౌరవించే ఉద్దేశంతో జరిగింది. మరి అప్పటి నుండి ఒక సాంప్రదాయంగా మారింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.